అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగుల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. నేను ఈ మెజరింగ్ కప్తో 3 కప్పులు కొంచెం వెల్తిగా 3/4 కప్పు చొప్పున రాగుల్ని తీసుకున్నాను అనమాట. ఫుల్గా 1 కప్పు నిండా మినపగుళ్ళని, 1 చెంచా మెంతుల్ని తీసుకుని ఒక 3-4 సార్లు బాగా కడిగి అప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఇవి కనీసం 7 నుండి 8 గంటలు ఈ రాగుల్ని నానబెట్టుకోవాలి. వీటిలో 3 చెంచాల సగ్గుబియ్యాన్ని వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఇది పొద్దున్న మనం రుబ్బుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకుని రుబ్బుకుంటే మర్నాడు రాత్రికి అవతల మర్నాడు పొద్దునకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. లేదంటే నైట్ పొద్దున్న నానబెట్టుకుని రాత్రి రుబ్బుకుని మర్నాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు అన్నమాట. వీటిని మళ్ళీ మర్నాడు శుభ్రంగా 2-3 సార్లు కడిగి వీటిని మిక్సీకి వేసి రుబ్బుకోవాలి. కొంచెం నీళ్లు పోసి రుబ్బుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. మరి జారుడుగా రుబ్బినట్లయితే అది పొంగిపోతుంది అన్నమాట. మొత్తం పలచగా ఉండి ఇడ్లీ కూడా అంత బాగా రాదు. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుని మొత్తం అంతా రుబ్బిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి రాగులు ఫుల్ వేసాం కాబట్టి, హోల్ గ్రెయిన్ వేసాం కాబట్టి ఇది మెత్తగా ఈ తొక్కలు కూడా నలిగిపోవు అన్నమాట. కాబట్టి ఫైబర్ బాగుంటుంది కాబట్టి రవ్వ ఇడ్లీ ఉన్నట్లే ఉంటుంది అన్నమాట ఇడ్లీ చేసిన తర్వాత. ఇందులో రుచికి సరిపడా చిన్న స్పూను ఉప్పు వేసుకుని కలిపి పక్కన ఒక 6-7 గంటలు అట్టే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాదు కాబట్టి ఇలా పొంగిందనమాట. అంటే కొంచెం గట్టిగా కూడా రుబ్బాం కాబట్టి బురబర మొత్తం అంతా పొంగకుండా చక్కగా ఉందన్నమాట. అందులో ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలిపి ఇడ్లీ వేసుకోవాలన్నమాట. వేసుకునే ముందు ఈ వింటర్లో రైనీ సీజన్లో చల్లగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా మనకి పులిసిపోదు. బయట పెట్టి ఒక 6-7 గంటలు ఉంచినా మరి ఎక్కువగా పొంగిపోవడం అనేది జరగదన్నమాట. ఈ ఇడ్లీ రేకులు నేను ఎటువంటి గ్రీజ్ చేయకుండా చక్కగా ఒకసారి నీళ్ళలో కడిగి ఒక చిన్న గరిటెతో ఇడ్లీలు వేసాను అన్నమాట. వేసి ఇవి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి చక్కగా వీటిని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టినట్లయితే మంచి రుచికరమైన రాగి ఇడ్లీలు తయారైపోతాయి. ఇవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, షుగర్ పేషెంట్లకి ఎవరికి పెట్టినా కూడా చాలా మంచిది అన్నమాట. అందరూ కూడా బియ్యం అనేవి అసలు మనం యూజ్ చేయలేం. బియ్యం పిండి కానీ, రైస్, రవ్వ కానీ ఇటువంటివి మనం యూజ్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. ఇవి తప్పకుండా అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు అందరూ చూసినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇడ్లీలు 15 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. వీటిని వేడివేడిగా చక్కగా సర్వ్ చేసుకుని మంచి చట్నీతో కానీ, పొడితో కానీ, అలాగే సాంబారు, ఎటువంటి పులుసులు ఉన్నా కూడా ముక్కల పులుసులు లాంటివి వాటిలో కూడా వేసి చక్కగా మనం తినచ్చు అన్నమాట. ఇవి వేడివేడిగా తీసాను కాబట్టి కొంచెం పళ్ళానికి అంటుకున్నట్లు అయిందనమాట ఇడ్లీ రేకులకి. ఈ స్పూన్ కూడా ఒకసారి తడిపి తీసినట్లయితే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు.